వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా సాగిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అక్రమ నెట్వర్క్ రూపకల్పన, సహకారం వారిదేనని నిర్ధారించింది. స్మగ్లింగ్ భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా చేయడంతో ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగిందని తేల్చింది. రేషన్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. అత్యున్నత స్థాయిలో అంతా కుమ్మక్కై మాఫియాను నడిపించినట్లు పేర్కొంది. 2019-24 మధ్య ఈ మాఫియా వేళ్లూనుకు పోయినట్లు నిర్ధారించింది. వైకాపా హయాంలోని 5 ఏళ్లలో కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి 1.31 కోట్ల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతైనట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. అందులో ఎక్కువ మొత్తం రేషన్ బియ్యమేనని, ఉప్పుడు బియ్యం, నూక ముసుగులో వీటిని ఆఫ్రికాలోని నైజీరియా, సూడాన్, ఘనాతో పాటు ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలకు తరలించారని తెలిపింది. కాకినాడ యాంకరేజీ పోర్టుకు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైస్ మిల్లులు, గోదాములు ఉన్నాయని, ఈ పోర్టులో పెద్దగా కస్టమ్స్ తనిఖీలు ఉండవని పేర్కొంది. అప్పుడప్పుడు చేసినా అవి మొక్కుబడేనని తెలిపింది. పర్యవేక్షణ చాలా తక్కువ అని స్పష్టం చేసింది. షిప్పుల్లో తరలిస్తున్నది రేషన్ బియ్యమా కాదా అనేది పరిశీలించే వ్యవస్థ లేదంది. కాకినాడ పోర్టునే ప్రధాన కేంద్రంగా చేసుకుని భారీ షిప్పుల్లో రేషన్ బియ్యం విదేశాలకు తరలించేస్తున్నారని తేల్చింది. కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి కూడా రేషన్ బియ్యం తరలిపోయిందన్న విజిలెన్స్ నివేదిక కాకినాడ పోర్టు నుంచి 2019-24 మధ్య 211 కంపెనీలు విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేశాయంది. 11కు పైగా కంపెనీలు 1,00,000 మెట్రిక్ టన్నుల కంటే అధికంగా తరలించాయని, అందులో కొంత మొత్తం రేషన్ బియ్యం ఉండొచ్చని పేర్కొంది. వైకాపా హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాహనాలకు చెక్పోస్టులు, టోల్ ప్లాజాల వద్ద ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. దీనికోసం పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ వాహనాలకు పైలట్లుగా వ్యవహరించేవారంది. అప్పట్లో అధికారంలో ఉన్న స్థానిక రాజకీయ నాయకులు వారిని ప్రభావితం చేశారంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొంత ప్రాంతం నుంచి కాకినాడ పోర్టుకు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల నుంచి కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు రేషన్ బియ్యాన్ని తరలించారంది. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేందుకు మిల్లర్లు, ఎగుమతిదారులు కలిసి మనీ ల్యాండరింగ్ తరహాలో బియ్యం ల్యాండరింగ్ కు పాల్పడ్డారంది. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని కనీసం పాలిష్ కూడా చేయకుండానే ఆ బస్తాలపై కొత్త లేబుళ్లు అతికించేవారంది. అవి ఉప్పుడు బియ్యంగా, నూకలుగా ఆ లేబుళ్లపై చూపించేవారని తెలిపింది. ఎక్కడా తనిఖీలు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ఈ కుట్రను అమలు చేశారంది. బియ్యం ల్యాండరింగ్ కు ఈ రీబ్రాండింగ్ ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. కస్టమ్ హౌస్ ఏజెంట్ల సహకారంతో తప్పుడు ధృవీకరణలతో ఈ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని పేర్కొంది. ప్రభుత్వం ధాన్యం సేకరించి మిల్లు ఆడించి రేషన్ కార్డుదారులకు సరఫరా చేసేందుకు గాను కిలోకు ₹43.50 ఖర్చు చేస్తోందన్న విజిలెన్స్ నివేదిక దాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపింది. కొంతమంది వ్యక్తులు గ్రామాలు, పట్టణాల్లో సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కిలోకు 12 నుంచి 15 చొప్పున చెల్లించి కార్డుదారుల నుంచి నేరుగా కొంటారంది. 2 నుంచి 3 టన్నులు సేకరించాక చిన్న చిన్న వాహనాల్లో ఆ బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లో బియ్యం అక్రమ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న బల్క్ కొనుగోలుదారుల వద్దకు తరలిస్తారంది. కిలో 18 నుంచి ₹20కు విక్రయిస్తారంది. రేషన్ డీలర్లు, రేషన్ పంపిణీ వాహనాలు అసలు బియ్యమే పంపిణీ చెయ్యరంది. ప్రతిగా కార్డుదారులకు కిలోకు 10 నుంచి 12 చొప్పున చెల్లిస్తారంది. అలా నిల్వ చేసిన బియ్యాన్ని బల్క్ కొనుగోలుదారులకు ₹17 నుంచి ₹19కు విక్రయిస్తారంది. బల్క్ కొనుగోలుదారులు ఈ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు కిలో ₹2 నుంచి ₹22కు విక్రయిస్తారని, రైస్ మిల్లర్లు ఆ బియ్యాన్ని ప్రీమియం క్వాలిటీ మాదిరిగా పాలిష్, రీబ్రాండింగ్ చేస్తారని పేర్కొంది. ఎగుమతిదారులకు కిలో ₹24 నుంచి ₹26కు విక్రయిస్తారని తెలిపింది. ఎగుమతిదారులు పాలిష్ చేసినా, పాలిష్ చేయని బియ్యం, ఉప్పుడు బియ్యం, నూక సహా అన్ని రకాలు సేకరిస్తారంది. వాటిని కిలో ₹45 నుంచి ₹50కు విదేశాలకు ఎగుమతి చేస్తారంది. ఆఫ్రికా దేశాల్లో ఈ బియ్యం ప్రీమియం క్వాలిటీ పేరిట కిలో ₹120 నుంచి ₹150కి విక్రయిస్తారని తెలిపింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి
ఏర్పడ్డాక ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కాకినాడ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై 13 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్, సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ, హెజ్ గోడౌన్, అశోక ఇంటర్నేషనల్, ఎస్ఆర్ జ్యోతి, బ్లూ ఓషన్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్, కొన్కౌర్, లవణ్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్, సార్టెక్స్ ఇండియా, సరళ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కో ఈ సంస్థలు గోదాముల నుంచి బియ్యం సీజ్ చేశారు.